సంక్రాంతి పండుగ అంటే మీరు చేసుకునే మెయిన్ వంట ఏంటి? ఈ పండుగ వస్తే ఈ వంట స్పెషల్ అని అనుకుంటారు కదా. అవును కదా. నా చిన్నప్పుడు అయితే దోశలు వేసేవాళ్ళు, సంక్రాంతికి భోగి మంటలు వేసేవాళ్ళు, ఇంటింటికి ముగ్గులు వేసేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి దోశలు తినేవాళ్ళం మేము మా చిన్నప్పుడు. పల్లెల్లో వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా అందరు బంధువులాగా అన్న, తమ్ముడు, బావ, బామర్ది, మామ ఇలాగా పిలుచుకునేటోళ్ళం. పెదనాన్న, చిన్నాన్న అని. రారా మా ఇంటికి రారా, దోశ చేసినా తిందావు. అలాగా ఆనప గింజల కూర దోశ అప్పుడు స్పెషల్. పిటికపప్పు కూర, దోశలు. ఏమంటే ఈ పండక్కి మెయిన్ వరితో చేసేటివి యూజ్ చేయాలంటుంటారు కాబట్టి దోశలు, అరిసెలు ఎక్కువ చేస్తూ ఉంటారు. దోశలే నాకు బాగా గుర్తుంది. అలాంటివన్నీ మిస్ అవుతున్నాం, ఆ కల్చర్ని అయితే మిస్ అవుతున్నాం బాగా. పల్లెల్లో కూడా ఇప్పుడు అంతగా సెలబ్రేట్ చేసుకోవడం జస్ట్ ముగ్గులు వేస్తున్నారు, ఇంట్లో పూజ చేసి టెంకాయ కొట్టుకొని 15 రోజుల ముందు నుంచినే గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు డైలీ.